నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన అండి సోషల్ మీడియాలో వైరలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. 30 సంవత్సరాలుగా అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒకసారైతే ఈ వీడియో చూడండి. ప్రభుత్వం తరపున ప్రజలకు పనిచేసి పెడుతున్నందుకు జీతం తీసుకుంటున్నారు ఉద్యోగులు. అంతే తప్ప ఉద్యోగుల జీతభత్యాలు మీరు తీసుకుంటున్నటువంటి ఉచిత పథకాలేమీ కావు. ప్రభుత్వానికి చేసి పెడుతున్నందుకు మేము జీతం తీసుకుంటున్నాం. మరి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వ పథకాల పేరుతో ఫ్రీగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారో చెప్పగలరా? ఉచితాలు తీసుకునే వాళ్ళలో నిజంగా ఎంతమంది అర్హులు? వాళ్ళ వివరాలు బయట పెడితే అర్హత గురించి తెలుస్తుంది. లక్షలాది మంది నుంచి పదుల సంఖ్యలో మెరుగైన పని వాళ్ళను అనగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నప్పుడు మెరుగైన జీతం ఇవ్వాలి తప్పదు. 20, 30 సంవత్సరాల పాటు సరదాలు, సంతోషాలు పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఊరకనే పనిలోకి రారు. అంటే ఉద్యోగంలోకి రారు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా మెరుగైన నైపుణ్యం కలిగిన ఉద్యోగి కావాలంటే అంతే మెరుగైన జీతం చెల్లించాలి. అనేక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి. ఎందుకు? వాళ్లకు తెలివి లేక బయట 500, 600 కూలీకి ఆ మాత్రం అంతమంది దొరికితే ఆ ప్రైవేట్ వాళ్ళు పని లేక నెలకు లక్షలాది రూపాయలు జీతాలుగా ఇస్తున్నారా? విమర్శ చేయడం చాలా సులువు. వాస్తవాన్ని గ్రహించడం చాలా కష్టం. ఒకరెవరో లంచం తీసుకుంటే ఉద్యోగులందరూ లంచగొండ్లు. ఒకరెవరో వడ్డీ వ్యాపారం చేస్తే ఉద్యోగులందరూ వడ్డీ వ్యాపారులు. ఒకరెవరో రియల్ ఎస్టేట్ చేస్తే ఉద్యోగులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని అనుకోవడం అవివేకం. సో, మీరు చేసే వడ్డీ వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఏ ఉద్యోగం పోటీ తగిలి ఉంటాడో అందుకే ఏడుపు. కష్టపడి పని చేస్తే సంవత్సరానికి 12 నెలల జీతం వస్తుంది. అందులో సుమారుగా 1.5 నెల జీతంని ట్యాక్స్ రూపంలో చెల్లిస్తాడు ఉద్యోగి. దాదాపుగా మరో 2 నెలల జీతాన్ని పీఎఫ్, ఏపీజీఎల్ఐ పేర్లతో ప్రభుత్వాన్ని దగ్గరే ఉంచేస్తాడు. ఉద్యోగులు తప్ప మిగిలిన ఏ ఒక్కరూ నిజాయితీగా ట్యాక్స్ కట్టరు. పదుల ఎకరాల భూములు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా వాళ్లకు ఆసరా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వివిధ సబ్సిడీలు, తెల్ల రేషన్ కార్డులు, చేయూతలు, పెన్షన్లు, పెన్షన్ రైతు బంధులు, రైతు భరోసాలు, వాహన మిత్రలు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీకి రుణాలు, పైసా చెల్లించకుండా వైద్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టుకి అంతే లేదు. ఏమి చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే పని చేసేవారు ఎందుకు తీసుకోరు? ఎందుకు తీసుకోకూడదు? ఉద్యోగుల మీద పడి ఏడవడం ఆపండి. ఈ చిన్న మనవి. సో, ఈ ఈ వీడియోని ఉద్యోగ సంఘాలతో అయితే షేర్ చేయండి.